మార్నింగ్. హే హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. బిజీ? అదే అదే లేదు, ఏదో చిన్న చిన్న అసైన్మెంట్స్ అంతే. ఓకే. యునో నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడో కలిసాను. అందుకే నీ ప్రెజెన్స్ నాకు కొత్తగా అనిపించట్లేదు. అది అంటే ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. మిస్టర్ సుత్వేల్. తంగవేల్. హే, ఏదో ఒక వేల్. మొన్న నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసావా? టిల్ మార్నింగ్ నాట్ ఈవెన్ గివెన్ టాస్క్. హూ గేవ్ మీ టాస్క్? అమ్మా, నేను మీకు మెయిల్ చేశాను. ఊరికే ఆఫీస్కి వచ్చి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తిని వెళ్ళిపోవడం కాదు, అప్పుడప్పుడు ఆఫీస్ మెయిల్ బాక్స్ కూడా చూడాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటారు పని? సార్ టీ తాగుతారా? ఛీ, ఆ మిషన్ టీనా వాక్. ఏం? మీరు తాగుతారా? కప్పు హుసేన్ సాగర్ నీళ్లు తాగొచ్చేమో గానీ ఈ మిషన్ టీ నో వే. మన క్యాంటీన్లో ఫ్రెష్ టీ దొరుకుతుంది, అక్కడికే వెళ్తున్నా. యూ వాంట్ జాయిన్ మీ? ష్యూర్. ఈయనేదో ఆఫీస్ పని చేసినట్టు 24 గంటల ఫేస్బుక్ లోనే కదా ఉండేది. హాయ్ మామా, 2 టీ చెప్పరా. అరే 2 టీ అంటే ఎలా ఉంది క్యాంటీన్? బిందాస్ రా, నువ్వు పెట్టించావు కదా చాలరా. ఇంకా ఏంటి అమ్మాయితో వచ్చినట్టున్నావు? కానీ కానీ టేక్ థ్యాంక్ యూ. చీర్స్. చియర్స్. అదే బాగుంది కదా. ఏ ఫ్లాస్క్ లో టీ ఇచ్చినవరా? పొద్దున్న మిగిలిన టీ ఉంది కన్నా ఆ ఫ్లాస్క్. అది మేనేజ్మెంట్ కి రా. అంటే మామూలుగా అయితే బాగానే ఉంటుంది కానీ ఏదో ఫ్లాస్క్ మారినట్టుంది. ఇక మీకు మిగిలిన ఆప్షన్ హుస్సేన్ సాగర్ నీళ్ళే అనుకుంటా. అన్నట్టు మీ నవ్వు చాలా బాగుంటుందండి. అంత చండాలంగా ఉంటుందన్నమాట. అయ్యో బాగుంటుందండి. మీరు బాగుంటుందన్న ఈ టీ ఎలా ఉందో చూసాక ఇప్పుడు నా స్మైల్ మీద నాకే డౌట్ గా ఉందండి. లేదండి శాలిని గారు. ప్లీజ్ కాల్ మీ శాలిని. దిస్ అండీలు గుండీలు కట్ చేయండి. హాయ్ నవీన్. హే హాయ్ రఘు, హౌ ఆర్ యు బడీ? సూపర్. శాలిని. హాయ్. హీస్ రఘు, షీ శాలిని. మన టీమ్ లో కొత్తగా జాయిన్ అయింది. నైస్ టు మీట్ యు. అండ్ రఘు ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ జావా. ఓ లవ్లీ. వెరీ ఎఫిషియెంట్. రే మమ్మ, నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. హే సూపర్. ఈ సాటర్డే ఎంగేజ్మెంట్ రా. ఓకే. ఫస్ట్ పెళ్లి కదా, మా అయ్య కొంచెం గ్రాండ్ గా ఏర్పాటు చేస్తాం. ఇంతకు ఎప్పుడు రా పెళ్ళి? నెక్స్ట్ మంత్ రా, తప్పకుండా రావాలి. అదే మీరు కూడా. యా డెఫినెట్లీ. అదేంట్రా రమ్య పేరు మార్చేసావు? ఇది వేరే అమ్మాయిరా, మా అయ్య తీసుకొచ్చిన సంబంధం. రే, రమ్యని పెళ్లి చేసుకునే దాకా పచ్చి పెగ్గు ముట్టుకోనని బీర్ మీద ప్రమాణం చేసావు కదా, ఏమైంది? అదేమో వాళ్ళ అయ్య తీసుకొచ్చిన ఎన్ఆర్ సంబంధానికి ఓకే చేసి మనకు హ్యాండ్ ఇచ్చిందిరా, అందుకే. తెలివైన అమ్మాయి. నిజంగా అండి. ఓకేరా, సీ యు దెన్, బై. యు నో వాట్, మన ఆఫీస్లోనే రమ్య అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి రఘుకి మధ్యన 3 years నుంచి లవ్. మేమంతా వీళ్ళిద్దరూ తప్పకుండా పెళ్లి చేసుకుంటారనుకున్నాం. తీరా చూస్తే వీడు వేరే అమ్మాయిని చూసుకున్నాడు. ఆ అమ్మాయి ఓ ఎన్ఆర్ఐ సంబంధం చూసుకుని జంప్. అదేదో సీరియల్లో చెప్పినట్టు ఇవాళ రేపు ప్రేమ పరిస్థితి ఐస్ ఫ్రూట్ లా చీక్ అవతల పడేస్తున్నారు. పీపుల్ హావ్ బికమ్ సో మెటీరియలిస్టిక్. ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా ఎక్కడన్నా? అయితే ప్రేమ వేరు పెళ్లి వేరంటావా? ప్రేమ అనేది ఒక ఎమోషన్, పెళ్లి అనేది ఒక సిస్టమ్. బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. అయితే ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్లి తప్పులేదంటావా? అది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఉంటుంది, జనరలైజ్ చేయలేం. కాకపోతే ప్రేమిస్తే దాని డెస్టినీ ఖచ్చితంగా పెళ్లితోనే ఎండ్ కావాలనే మైండ్ సెట్ కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. కమ్ లెట్స్ గో, లేట్ అయింది. కమ్ కమ్. ఏంటి ఇప్పుడేగా మాట్లాడడం మొదలు పెట్టింది? నవీన్, నిన్నింతకు ముందు ఎక్కడో ఖచ్చితంగా కలిశాను. అయ్యో మళ్ళీ మొదలు పెట్టింది. డాక్టర్స్ కాలనీ.